మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనసు పెట్టి పని చేస్తే పనిలో విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితే మనిషికి ఆ చదువు వంట పడుతుంది. మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత వస్తుంది. మనసుతో చేసే పనులు ఇంత మంచివైనప్పుడు మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువ ఎందుకు ఇస్తున్నారు? ఓ మనిషి, కాస్త ఆలోచించు. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులు అవుతారు, చెడును చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు. రెండిటినీ సమానంగా చూసే వాళ్ళే మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు. నవ్వినా కన్నీళ్ళు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి. కానీ నవ్వించిన వారు 4 రోజులు గుర్తుంటే బాధపెట్టిన వారు బ్రతుకంతా గుర్తుంటారు. అవసరానికి దగ్గర చేరే బంధువులకు, అవసరం తీరాక కంటికి కనబడని ఆప్తులకు మన ముందు ఒకలా, మన వెనక మరోలా మాట్లాడే మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గొడవ జరిగితే కానీ బయటపడరు. అసలు ఎవరి మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది? అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. పండగలకు, పబ్బాలకు, బర్త్డే పార్టీలకు కోట్లు పెట్టి బహుమతులు తీసుకొచ్చే వారికన్నా నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నీ కోసం సమయం కల్పించుకొని మాట్లాడే వారి మాటలు నీకు విలువైనవి. వారు నీకిచ్చే సమయం నీకు అమూల్యమైనది మిత్రమా. సమయము కంటే సృష్టిలో గొప్పది, విలువైనది ఏదీ లేదు. కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి. ఎందుకంటే నవ్వించేవారి కంటే నవ్వుల పాలు చేసేవారే ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి. ఎందుకంటే ఓదార్చే వారి కంటే ఏమార్చేవారే ఎక్కువ ఈ లోకంలో. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండదు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు. కొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల. ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది.